హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. లాస్ట్ టైం ఈ వెడ్డింగ్ స్టైల్ బిర్యానీ నేను షార్ట్స్ తీసి పెట్టానన్నమాట. సో చాలామంది కమెంట్స్ చేశారు, అక్క క్లియర్గా వీడియోని మాకు చూపించండి, విత్ ఇంగ్రీడియంట్స్ చెప్తూ చేయండి అని అడిగారు. సో అందుకోసం మళ్ళీ లాంగ్ వీడియో అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక పెద్ద ప్యాన్లో 3 స్పూన్స్ ఆఫ్ గీ, 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుని హోల్ స్పైసెస్ వేసుకుని ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యాక 3 ఆనియన్ స్లైసెస్ అయితే వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి, లైక్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. అండ్ అవి ఫ్రై అయ్యే లోపు మనం రైస్ని కుక్ చేసుకోవాలన్నమాట. సో అందుకోసం మళ్ళీ ఇంకొక ప్యాన్లో హోల్ స్పైసెస్, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, ఒక 4 చిల్లీ స్లైసెస్ వేసుకుని కొంచెం ఆయిల్ కూడా వేసుకుని ఒక బాయిల్ వచ్చాక 1 kg ఆఫ్ రైస్ అనమాట ఇక్కడ మనం ప్రిపేర్ చేసేది. సో మొత్తంగా వేసేసి ఒక 70-80% కుక్ అయితే చాలు, మనం తీసి పక్కన ఇలా ఆరపెట్టేసుకోవాలన్నమాట. సో ఈ లోపల మనకి ఆనియన్స్ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసాయి. మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ చిల్లీ పౌడర్ని వేసుకుని అది కూడా 1 to 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత 3 టొమాటోస్ అనమాట, బాగా పండిన టొమాటోస్ వేసుకొని దానిలో కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై అయిపోవాలన్నమాట, బాగా మ్యాష్ అయిపోయేలాగా ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ మింట్, హ్యాండ్ఫుల్ ఆఫ్ కొరియాండర్ లీవ్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 10 చిల్లీస్ అవి కూడా ఇలా స్లిట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఒక 1 minute. దాని తర్వాత 1 kilo ఆఫ్ చికెన్. సో మీరు చికెన్ బిర్యానీకి పీసెస్, మీడియం సైజ్ పీసెస్ కొట్టించుకుని చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోండి. సో ఒక 5-10 మినిట్స్ ఫ్రై అయ్యాక ఆయిల్ పైకి వస్తుంది కదా, ఆ తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నా. సో దిస్ ఈజ్ ద సీక్రెట్ అనమాట ఈ రెసిపీలో. సో అది కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 4 స్పూన్స్ ఆఫ్ కర్డ్ కూడా వేసుకుని దీన్ని కూడా ఒక 5-6 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి. సో మీకు కలర్ చేంజింగ్ అనేది తెలుస్తుంది. ముందు కొంచెం రెడ్డిష్గా ఉంటుంది, బాగా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు బ్రౌన్ కలర్లోకి టర్న్ అవుతుంది. సో అప్పటి వరకు ఫ్రై చేసుకుని ముందుగా మనం కుక్ చేసుకున్న రైస్ని ఇలా పైకి లేయర్స్ వేసుకుని మధ్యలో కొత్తిమీర, కావాలంటే మీరు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను ఫుడ్ కలర్స్ ఏమి యాడ్ చేయట్లేదు. సో యాడ్ చేసుకుని ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే అలా దమ్ పెట్టేసుకోండి. అండ్ 15 మినిట్స్ అయిన తర్వాత తీసేసి ఒక 5 మినిట్స్ పక్కన అలాగే మూత పెట్టుకుని అలాగే పక్కన పెట్టేసుకుని ఆ తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసుకుని ఎంజాయ్ యువర్ బిర్యానీ.